రే, మీరు ఎన్నికల్లో నిలబడతానన్నప్పుడు నేను ఎంతగానో సంతోషించానురా. ఓట్ల కోసం వీధి వీధి తిరిగి మనది కాని వారిలో కూడా ఓట్లు అడుక్కున్నాం. చిన్నపిల్లల కాళ్ళ మీద పడి నన్ను ఓట్లు అడగమన్నారు. నేను అడిగాను. కానీ 39 ఓట్ల కోసం పెట్టెలెత్తుకుపోతారు అని రాత్రంతా నన్ను నిద్రపోనివ్వకుండా మెడిటేషన్ టార్చర్ పెట్టారు కదరా. దాన్ని మాత్రం నేను తట్టుకోలేకపోతున్నాను రా. అది కూడా పర్వాలేదురా, వదలరా. 39 ఓట్ల కోసం మమ్మల్ని గెలిపించిన ప్రజలకి పాదాభివందనాలు అని పోస్టర్లు కొట్టించి అవి రిజల్ట్స్ రాకుండానే అతికించమన్నారు కదరా. రే, మిమ్మల్ని దేవుడు కూడా క్షమించడు రా. పోనీలేరా, నెక్స్ట్ ఎలక్షన్ లో చూద్దాం. రే, ఈసారి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్లు ప్రకటిస్తే షోలాపూర్కు పారిపోతాను. చెప్పలు కుట్టుకు బతుకుతాను రా. వదిలేరా, మన ప్లస్ పాయింట్ మన మైనస్ పాయింట్ కదరా. నిజమైన రాజకీయ నాయకుడు మన ఎన్టీఆర్ గారు. ఆయన ఏమన్నారో తెలుసా? ఓటమిని చూసి వెనకడుగు వేయొద్దు, ప్రజల కోసం పాటుపడండి అని చెప్పారు. పాటుపడదాం. కానీ మన జనాలు ఎంత చదువుకున్నా ఎలక్షన్ అంటూ వస్తే కలెక్షన్ ఎదురు చూస్తున్నారు. ఈ వ్యవస్థ ఎప్పుడైతే మారుతుందో అప్పుడేరా మన యువతకు మంచి అవకాశాలు వస్తాయి. ఈ వ్యవస్థ కోసం అవస్థలు తప్పవంటావా? సంగతి అలా ఉంచండి. మీ అమ్మా నాన్నలు ఎలా మేనేజ్ చేస్తారా? ఒరే సుబ్రహ్మణ్యం, ఏమైందిరా? మన ఇంట్లోనే ఎవరు ఓటేయకపోతే ఇంకెలా గెలుస్తాను? ఈ హారత ఒకటి. సుబ్రహ్మణ్యం, నా ఓటు నీకే వేశానురా. ఉదయాన్నే వెళ్ళి మొదటి ఓటు నేనే వేశాను. నువ్వెలా అయినా గెలవాలని మనస్ఫూర్తిగా అనుకున్నానురా. 4 ఏళ్ల క్రితం దుబాయ్కి వెళ్ళి సంపాదించుకొస్తానన్నావు. 2 లక్షలు ఇచ్చాను. మోసపోయానని తిరిగి వచ్చావు. ఈ ఊళ్ళోనే ఫైనాన్స్ వ్యాపారం చేస్తానంటే 3 లక్షలు ఇచ్చాను. డబ్బులు తీసుకున్న వాళ్ళు తిరిగి కట్టకుండా పరారయ్యారని ఆ డబ్బులు పోగొట్టుకున్నావు. ఆ తర్వాత ఏదో కంపెనీలో ఉద్యోగం చేస్తానని వెళ్ళావు. నువ్వు చేరిన 3 నెలలకే ఆ కంపెనీ మూసేశారు. 2 ఏళ్ల నుంచి రాజకీయాల్లో తిరుగుతూ సీటు సంపాదిస్తానన్నావు. దానికి కూడా సరే అన్నాను. ఇకపై ఏం చేయాలనుకుంటున్నావు? నేను నీకు ఇంకా ఏమన్నా చేయాలనుకుంటున్నావా చెప్పు. నా సంపాదనతో నీకు తిండి పెట్టగలనంతే. నా ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఎక్కడా ఓ 5 నిమిషాలు నించోలేకపోతున్నానురా. 30,000 సంపాదిస్తుంటే 20,000 మందులకే సరిపోతుంది. ఇంతకు మించి నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదురా. మంచి నిర్ణయం తీసుకోరా. వచ్చే ఎలక్షన్లో తప్పకుండా గెలుస్తాను. దైవం మనన లోకాన నిన్నే నాన్న జోలాలి పాడిందమ్మే అయినా నీ ప్రేమ నీదే నాన్న. అంబకు కన్నీళ్లు తుడిచేదెవరు? నాన్నగా నన్ను నడిపించేది ఎవరు? నువ్వు ఇచ్చినదే కదా నా ఈ జన్మ, నువ్వు మెచ్చినదే కదా రాసెను బ్రహ్మ. మరు జన్మే ఉంటే నువ్వే నాకు నానా. దైవాన్ని మించే దైవం మనన లోకాన నిన్నే నాన్న జోలాలి పాడిందమ్మే అయినా నీ ప్రేమ నీదే నాన్న. ఒక్కడిని చంపేశారు పనికి మాలిన వాళ్ళు. తర్వాత నన్ను చంపేస్తారు. వాడేమి స్పృహ తప్పి పడిపోయి చావలేదు, చంపేశారు కదా దరిద్రులారా. రై, అందరినీ కష్టపెట్టి మీరే సుఖపడదాం అనుకుంటున్నారా? గాలి వెదవల్లరా. మీ నాన్న సంపాదించి పెట్టాడు, కూర్చుని మెక్కితే సరిపోతుంది అనుకున్నావా? అంతా అనాథ శరణాలయానికి రాసేసి నిన్ను అనాథం చేస్తాను, గుర్తుంచుకో. నీ ఆస్తిపాస్తులు నాకేం అక్కర్లేదు. రై,
నేను ఎందుకు వెళ్ళాలరా? నువ్వే పో. ఏ, పోరా. చేతులు పో బయటికి. మర్యాదగా చేతులు పట్టుకొని కొట్టాల్సి వస్తుంది. కొడతావా? నాకు నువ్వు అది ఒక్కటేరా చెయ్యండి, అది కూడా చేసి. ఓయ్ అనవసరంగా నన్ను రెచ్చగొట్టదు, మూసుకున్నాడు. రేయ్, నేను మూసుకుని వెళ్ళటం కదరా, దమ్ముంటే నన్ను కొట్టరా, కొట్టు. ఎవరు కొట్టావురా? చెయ్యేస్తావా? నువ్వు నాశనమైపోతావురా. పోరా, నువ్వు బాగుపడవరా. తల్లిదండ్రుల మీద చేయి చేసుకున్నాడు ఎందుకు పనికిరాడురా. పోరా. కని పెంచిన వారికే గుండె కోత కోసెలే, ముద్దాడిన నాన్ననే కాలదన్ని పోయెలే. తండ్రిని మించిన ప్రేమను పంచేదెవరు? పిచ్చి కనిపెట్టిందా నీకు? అన్నా ఈరోజు బీర్ కొడతారా? కొట్టాక బాటిల్స్ తీసుంచండి అన్న. రే తమ్ముడు, మేము నీకు ఎన్నిసార్లు బీర్ బాటిల్స్ ఇచ్చాంరా. నేను పాత సామాన్లు కొట్టు పెడతాను, నువ్వు నీ స్నేహితులు కలిసి పాత సామాన్లు ఖాళీ బాటిల్స్ ఏమైనా ఉంటే ఇస్తారా? ఇస్తామన్నా. అయ్యా, మీరే పెద్ద మనసుతో ఖాళీ మందు బాటిల్స్ అన్ని మాకు ఇప్పించారంటే వాటిని నమ్ముకొని బతుకుతామయ్యా. దాని ఏముంది, తీసుకోండి అయ్యా. హలో, ఏంట్రా, ఏమైంది? మా నాన్న ఉద్యోగం నాకు ఇవ్వాలని నిర్ణయించారంట్రా. రే, మంచి విషయం కదరా, కంగ్రాట్స్ రా. రే చెయ్యవరా, చాలా సంతోషంగా ఉందిరా. నీకొచ్చిన ఈ ఉద్యోగం ఆషామాషిది కాదయ్యా. మీ నాన్న డ్యూటీలో ఉండగా కళ్ళు తిరిగి పడి చనిపోతే నీకు ఈ ఉద్యోగం ఇచ్చారనుకో. మీ నాన్న ప్లాన్ చేసే చనిపోయారు. దూరం నుంచి చూపించాల్సిన జెండాని అంత దగ్గరగా చూపించాల్సిన అవసరం ఏంటి? నీ భవిష్యత్తు గురించి చేశారు. ఈ రోజు కాకపోయినా రేపైనా పోవాల్సిన వాడే కదా అని అలా నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడున్న వాళ్ళు మీ నాన్న మీద అభిమానంతో నీకు ఈ ఉద్యోగం ఇప్పించారు. దాన్ని నువ్వు కాపాడుకో. తర్వాత మళ్ళీ హోటల్ని ప్రారంభించి కష్టపడి పైకి తీసుకొచ్చి ఈ స్థితికి వచ్చాను. మనకి తిండి పెట్టి ఆ హోటల్ని చూసుకోరా అంటే నువ్వు చూసుకోరని ఖరాఖండిగా చెప్పేశావు.